మిత్రులారా, కామ్రేడ్స్, నా పేరు శంకర్ కిషోర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఉద్యోగులు రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులను వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు సమ్మె చేయాల్సిన అవసరం లేదు, రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన పరిపాలిస్తూ ఉందంటే ఒక రాచరికాన్ని తలపిస్తూ వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ ఈ రాజ్యాంగాన్ని మార్చేసి సనాతన ధర్మాన్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ ఒక 1000 సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగాన్ని, దానికి అనుగుణంగానే ఈరోజు మన దేశంలో చట్టాలన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రాజ్యాంగపరంగా మనకిచ్చిన హక్కులని మాకు ఇవ్వమని అడిగితే కూడా కనీసం నిమ్మకు నీరెత్తినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అలాగే ఒక్క బ్యాంకింగ్ సెక్టార్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా ప్రైవేటైజేషన్ తీసుకొని వచ్చేసి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఈ విధంగా ప్రజలు నడ్డి విరుస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ అహంకారం తగ్గే వరకు వాళ్ళు దిగొచ్చి మేము రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాము, మీకు మీ న్యాయమైన హక్కులను నెరవేరుస్తామని చెప్పే వరకు కూడా ఈ సమ్మె కొనసాగాలని, ఈ సమ్మెకు ఏఐటీయూసీగా అలాగే ఏఐటీయూసీగా